స్తుతి పాత్రుడా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవాది దేవు, ప్రభువుల ప్రభువు నాయన. ఈ దినము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నన్ను నడిపించు. I am the Lord your God, the one who wants to teach you for your own good and direct you in the way you should go. मैं ही तेरा परमेश्वर यहोवा हूँ, जो तुझे तेरे लाभ के लिए शिक्षा देता है और जिस मार्ग से तुझे ज्ञान है उसी मार्ग पर तुझे ले चलता हो. तारा గమనించారా ఈ వాక్యాన్ని? యెహోవానగు నేనే మీకు ఉపదేశము చేయదు. అయితే ఉపదేశము ఆయన చేసినప్పుడు ఆ ఉపదేశానికి మనం లోబడాలి. ఇంకో మాట ఏమంటున్నాడు? నీవు నడవలసిన త్రోవలను నడిపించు. దేవుడు నడిపించాలి. దేవుడు చక్కగా నడిపిస్తాడు, చెడుగులో నడిపించాడు. సైతాను ఎప్పుడు కూడా మనం చెడు మార్గంలో నడిపిస్తుంది. దేవుడైతే సరళమైన మార్గములు, అనుగుణ్యమైన మార్గములు, ఆత్మీయమైన మార్గములు, తెలుగు మార్గములు. ఆయన ఉపదేశం చాలా ప్రాముఖ్యం. చాలామంది ఆయన ఉపదేశాన్ని త్రోసివేస్తారు. త్రోసివేయద్దండి. త్రోసివేస్తే ఎవరు త్రోసివేస్తారో వారికే కీడు. నీవు నడవలసిన మార్గం నీవు బోధిస్తాను. అయితే దేవుడు చక్కగా బోధించి ఆయన మంచి ఉపాధ్యాయుడు. ఆయన బోధ ఇష్టమైంది. నీ మీద దృష్టి ఉంచి ఆ దృష్టి ఆలోచన చెప్తాడు. దేవుని నేత్రము లోకమంతా సంచారము చేస్తుంది, ఆయన చూచే దేవుడు. అయితే నేత్రాలు కలిగించిన వాడు చూడక మానునా అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి. అయితే సత్యస్వరూపైన ఆత్మ, సత్యానికి యేసయ్యే ఆయనే అన్నాడు. మార్గము సత్యము జీవమన్నాడు. సర్వసత్యములోనికి నడిపించావు. ఈ దినమంతా మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించినట్లు సహాయం చేయనట్లు ప్రభుని అడగండి, ప్రార్థిస్తాం. ప్రభువా, ఎంతమంది అయితే మా ప్రభువా ఈ డైలీ బ్రెడ్ చూస్తున్నారో వింటున్నారో వాళ్ళ సర్వసత్యములోనికి నడిపించండి, కీడు నుండి దూరపరచండి, ఈ రెక్కల చాటున భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.